వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్ స్టేషన్. నేనైతే మార్నింగ్ లెగ్గానే ఇంకా స్టేషన్ వచ్చేసింది. ఇంకా మేమైతే బ్యాగ్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మంచిగా టిఫిన్ చేసాం. ఇడ్లీ, పూరి అండ్ కర్రీ చట్నీ. యాక్చువల్గా కిట్టుకి ఇష్టం అని చెప్పేసి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ, నాకు ఇష్టం అని చెప్పేసి పూరి అండ్ కర్రీ. ఇంకా పేట్ పూజ అయిపోయిన తర్వాత నో క్యాలరీస్ కౌంట్ అన్నట్టు నేనైతే గులాబ్ జామున్ కూడా తినేసాను. ఆ రోజు అయితే లిటరలీ అద్రిపోయింది గులాబ్ జామున్, చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్ని అయిపోయిన తర్వాత 12 o'clock కి అలాగా బయటకు వెళ్దామని చెప్పేసి కొంచెం పని ఉండే అనమాట. ఇంకా బయటకు వెళ్ళి చార్జర్ తీసుకొని అలా డాబా గార్డెన్స్ అవన్నీ కూడా తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేశాను. కొంచెం పులిహోర, లాట్స్ ఆఫ్ కాలీఫ్లవర్ కర్రీ, అన్నం, పప్పు, చారు, నువ్వులు గున్న అన్ని మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తినేసిన తర్వాత లాస్ట్ లోకి కొంచెం అలా గ్లాస్ లోని మజ్జిగ తాగేస్తే మన పొట్ట శాంతిస్తుంది కదా. నేనైతే మజ్జిగ కంపల్సరీ తాగుతాను, అయితే పెరుగన లేదంటే మజ్జిగ. ఇంకా ఎడిటింగ్ వర్క్ కొంచెం కంప్లీట్ చేసుకొని న్యాప్ తీసుకొని 7:30కి అలాగా బయలుదేరిపోయాను అనమాట విజయనగరం. తర్వాత మా అత్త చేసిన స్పెషల్ స్ప్రింగ్ అనియన్ తో రొట్టి పిల్లలు, అంటే ఉల్లికాయ రొట్టి పిల్లలు అనమాట, పెసరపిండితో చేస్తారు. ఇంకా అలా మాట్లాడుతూ తినేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎండింగ్ మై డే విత్ చెన్నా గోజా స్వీట్, ఒరిస్సా స్పెషల్ అనమాట, దొడం తెచ్చారు కటక్ నుంచి. సీ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.